లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి పట్టణంలో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మనం ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో ఉన్నాము. 10వ డివిజన్ లో ఇక్కడ పర్ణశాల వద్ద ఈ రోజు బతుకమ్మ సంబరాలు అయితే జరగబోతున్నాయి. దీంతో పాటు చావా మాధురి నారాయణరావు గారు ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు. ఆయన గారు అయితే మీడియా పార్ట్నర్ గా సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఈ బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే మనం చూడొచ్చు ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున కూడా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. ఇక్కడ రంగురంగుల పూలతోటి బతుకమ్మలను పేర్చి చాలా అందంగా ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మలు అయితే తయారు చేస్తా ఉన్నారు. అయితే మనం చూడొచ్చు ఇక్కడ మహిళలు చాలా పెద్ద ఎత్తున దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి బతుకమ్మలు కూడా చాలా అందంగా పేర్చిన పద్ధతి అయితే కనిపిస్తుంది. మేడం చెప్పండి, ఈ బతుకమ్మను తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? ఎంతమంది కలిసి తయారు చేస్తారు? మేడం చెప్పండి, బతుకమ్మను తయారు చేయడానికి మీకు ఎంత సమయం పట్టింది? పూలన్నీ చాలా రంగురంగుల పూలు తీసుకొచ్చి చాలా అందంగా తయారు చేశారు. ఎంతమంది కలిసి తయారు చేస్తారు? మేమంతా కలిసి ముందుగా ప్రజలకి సుమన్ టీవీ తరపున బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఈ బతుకమ్మ చేస్తే బతుకు గోరిద్ది అనే సాంప్రదాయం. ఇవాళ 5వ రోజు అట్ల బతుకమ్మ అండి. నేను 7 సంవత్సరాల నుంచి ఇట్లే బతుకమ్మ చేసుకుంటూ ఉంటున్నా. వీళ్ళందరూ సహాయక సహకారాలతో నేను బతుకమ్మ చేసి ప్రతి సంవత్సరం మా ఫ్రెండ్స్, మేము, మా చుట్టాలు వీళ్ళు అంతా కలిసి బాగా రంగరంగ వైభవంగా బతుకమ్మ చేసుకుంటున్నాను. ఇది 7వ సంవత్సరం అండి అట్ల బతుకమ్మ. ఇవాళ రోజున మా ఇంటి దగ్గర ఈ మహిళలు భారీగా కూడి సంబరాలతో ఆనందంతో వాళ్ళు చేసే బతుకమ్మ సంబరాలు మామూలుగా ఉండవండి. ఈ సంవత్సరం దసరా శుభాకాంక్షలు, బతుకమ్మ శుభాకాంక్షలు సుమన్ టీవీకి. మేడం మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? మేమండి 7 సంవత్సరాల నుంచి వస్తున్నాము. చాలా బాగా అందరం కలిపి అందరం సంతోషంగా చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం పాల్గొంటాము. ఖమ్మం పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ సంబరాలు అంటే ఇక్కడ పర్ణశాల వద్ద 10వ డివిజన్ లో జరుగుతూ ఉంటాయి. అయితే మహిళలు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా పెద్ద పెద్ద బతుకమ్మలు ఏర్పాటు చేస్తా ఉన్నారు, చెప్పండి. 10వ డివిజన్ చావా నారాయణరావు గారు, మాధవి గారు మాకు ఇలా బతుకమ్మలకి చాలా సహకరిస్తారండి. ప్రతి సంవత్సరం ఇలానే మంచి రంగరంగ వైభవంగా మేము అందరం కలిసి, మహిళలందరం కలిసి గీతా గారు వాళ్ళ ఇంట్లో బాగా రంగరంగ వైభవంగా చేసుకుంటాము. మాకు ప్రతి సంవత్సరం ఇలానే ఇది 6వ సంవత్సరం కంప్లీట్ అయ్యి 7వ సంవత్సరంలోకి కూడా మేము అడుగు పెట్టాము. ఇలానే ఇంకా ఎన్నో సంవత్సరాలు మేము అందరు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ ఆ బతుకమ్మ తల్లి అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం మంచి చేసుకునే అవకాశం మాకు మాధవి గారు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతా గారు కూడా బాగా సహకరించి మా గీతక్క, శ్రీనివాస్ అన్నయ్య మంచి సహకరిస్తారు ఎప్పుడు ప్రతి సంవత్సరం. ఇలానే అందరినీ పిలిచి ప్రతి మహిళకి బొట్టు, గాజులు అన్ని పసుపు కుంకంతో సహా మాకందరికీ సహకరిస్తూ పెడుతూ ఉంటారు. ఇలానే ప్రతి సంవత్సరం జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేడం మీరు చెప్పండి, 9 రోజుల పాటు కూడా బతుకమ్మలు ఇదే రకంగా చేస్తూ ఉంటారా? అలానే చేస్తామండి. దీనికి చావా మాధురి గారు, నారాయణరావు గారు ఎంతో సహకరిస్తారు. అలాగనే 10వ డివిజన్ లో గీతా గారు వాళ్ళు బాగా చేస్తారు. అందరం ఒక దగ్గరికి రావటానికి కారణం మాత్రం చావా నారాయణరావు గారు. అమ్మ ఊళ్ళో నేను రోజు గల పిల్లకమ్మ సాటున పాడి కోయిల కువంటే కువంటూ రోజు గల పిల్లనా పొద్దుగల అమ్మ నీ అడుగుల్లో అడుగియాల కమ్మ ఉయ్యాలో కోలా జంపాల అమ్మ వల్ల నేను రోజు గల. ధన్యవాదాలు. బతుకమ్మ గురించి ఏమన్నా తెలుసా? నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి
ఆంటీ గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చి బతుకమ్మ తయారు చేసి మళ్ళీ రాత్రి 6కి వచ్చి బతుకమ్మలు ఆడి మంచిగా వెళ్ళేవాళ్ళం. మేడం మీరు చెప్పండి, ఇంత సందడిగా ఉంది ఇక్కడ, ప్రతి సంవత్సరం మీకు ఇలా ఏర్పాటు చేయటం మీకు ఎలా అనిపిస్తూ ఉంటది? మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం గీతా గారు, శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. మా మనవరాళ్ళని తీసుకొని నేను ప్రతి సంవత్సరం వస్తాను. కోలాటం కూడా వేస్తాము సాయంత్రం. చాలా సరదాగా నడుపుకుంటాం పండుగని. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆంటీ వాళ్ళ ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తారని తెలిసి ఈ ఇయర్ నేను కుదిరి ఈ ఇయర్ వచ్చాను హైదరాబాద్ నుంచి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ అండ్ ఐఎమ్ చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకల్లావా పండు రచ్చావా గుట్లో పెట్టావా గుట్టుకు మింగావా. బతుకమ్మ ఏర్పాట్లు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి మీరు ఎటువంటి ప్రోగ్రామ్ అంటే ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? మీరు నిర్వాహకులుగా ఏం చెప్పదలుచుకున్నారు? మాది 10వ డివిజన్ అండి. నా పేరు శావా నారాయణరావు. అయితే మాకు మన డివిజన్లో 10వ డివిజన్లో పర్ణశాల రామాలయం ఉన్నది, ఇందిరానగర్. ఆ గుడి నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత 10 సంవత్సరాల నుంచి కూడా బతుకమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గీతా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం 7వ సంవత్సరంలో బతుకమ్మలు చేసుకోబోతున్నారు. ఎందుకంటే పూల పండగ, మహిళలందరూ కలిసి కూడా ఒక్కసాట ఉండి ఆడి పాడుకునే పండగ అంటూ ఏదైనా ఉందంటే దసరా పండగే. అందుకని ఈ పండుగని మంచి ఘనంగా జరపాలని, ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరగాలి, నా అక్క చెల్లెలందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం పాపం మార్నింగ్ నుంచి నా అక్క చెల్లెలందరూ కష్టపడి మీరు చూశారు ఈ విధంగా బతుకమ్మలు తయారు చేశారు. బతుకమ్మలే కాకుండా ఈవినింగ్ మన పర్ణశాల రామాలయం దగ్గర కోలాటం, ఈ బతుకమ్మ పాటలతో ఆట పాటలతో కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడ నుంచి నిమజ్జనం చేయడానికి కూడా ఎన్ఎస్పి కెనాల్కి తీసుకెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేసి ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నా అక్క చెల్లెలు నేను మంచిగా ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం జరగాలని కోరుకుంటున్నాను.